మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మరికొన్ని కొత్త వాక్యాలు నేర్చుకుందాం. చూడండి, ఇందులో మనం కొత్తగా నేర్చుకునే పదం ఏదైనా ఉంది అంటే తైర్నా, ఈత కొట్టడం. డూబ్ జానా అంటే మునిగిపోవడం. తైర్నా అంటే ఈత కొట్టడం. డూబ్నా అంటే మునిగిపోవడం. సంభాల్ అంటే జాగ్రత్తగా. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, చిన్న చిన్న సెంటెన్సెస్, చిన్న సందర్భాన్ని తీసుకుని దానికి రిలేటెడ్ సెంటెన్సెస్ నేను రాశాను. నది మే పానీ జ్యాదా హై. నది అంటే హిందీలో నది, తెలుగులో కూడా నదే. నది మే పానీ జ్యాదా హై. నది అంటే నది కదా, నదిలో ఏముంటాయి, నీరే ఉంటుంది కాబట్టి నదిలో నీరు ఎక్కువ ఉంది. लेकिन नदी पार करना पड़ेगा. ఇక్కడ నేను డూబ్ జానా సంభాల్కే, ఇక్కడేంటి తేర్నాతో పాటు పార్ కర్నా అంటే కూడా దాటడం. ఇది కూడా కొత్త వాక్యం. ఈ ఒక్క క్లాస్ లో 4 సెంటెన్సెస్, 5 సెంటెన్సెస్ లో 4 కొత్త వర్డ్స్ మనం నేర్చుకున్నాము. లేకిన్ కానీ, నది పార్ కర్నా పడేగా, నదిని దాటాల్సి ఉంది. నది దాటాలి, సింపుల్ గా రాశాను. నది పార్ కర్నా పడేగా. పార్ కర్నా అంటే దాటడం. పర్ వేరు, పార్ వేరు. ఇక్కడ దీర్ఘం తీస్తామనుకోండి, పర్ అంటే మీద. ఉస్ పర్ మత్ బేఠో, దాని మీద కూర్చోవద్దు. బోర్డు పర్ లిఖో, బోర్డు మీద రాయండి. జమీన్ పర్ బేఠో, భూమి మీద కూర్చోండి. టేబుల్ పర్ సో జాओ, టేబుల్ మీద పడుకోండి. పర్ అంటే మీద. ఇక్కడ మనం చెప్పేది ఏంటి, పార్ అంటే దాటడం. లేకిన్ నది పార్ కర్నా పడేగా, కానీ నది దాటాలి. ఎందుకు? నదిలో ఎక్కువ నీరున్నా కూడా నది మనం దాటే వెళ్ళాలి. ఎందుకంటే నది దాటాక మనకి ఏదో ఇంపార్టెంట్ పని ఉంది, అయితే స్కూల్ ఉంది, లేదంటే ఆఫీస్ ఉంది, కాబట్టి మనం కంపల్సరీ మనం నది దాటి వెళ్ళాలి అనేది గుర్తుపెట్టుకోండి. హమ్ డూబ్ సక్తే హై. మరి అంత నీరు వస్తున్నప్పుడు నార్మల్ గా నడిచేసి వెళ్ళిపోలేం కదా. మనం ఇంత నదిలో ఎంత ఎక్కువ నీరు ఉంటున్నప్పుడు డూబ్ సక్తే హై, మనం మునిగిపోవచ్చు. ఓకే, డూబ్ సక్తే హై. మనం డూబ్ సక్తే హై, మునిగిపోవచ్చు. సక్తే హై అంటే ఒక పని చేయొచ్చు. ఎగ్జాంపుల్, కల్ హమ్ జా సక్తే హై. आज ज्यादा बारिश है, कल हम जा सकते हैं. आज ఈ రోజు ज्यादा बारिश है, ఎక్కువ వర్షం ఉంది. కల్ जा सकते हैं, రేపు మనం వెళ్ళొచ్చు. అలాగే हम डूब सकते हैं, మనం మునిగిపోవచ్చు. పాసిబిలిటీ అన్నమాట ఇది. आपको तैरना आता है ना. తేర్నా అంటే ఏంటి, ఈత కొట్టడం. మరి నదిలో ఎక్కువ వాటర్ ఉంది, కానీ మనం నది దాటి వెళ్ళాలి. మనం మునిగిపోవచ్చు కూడా, అంత ఎక్కువ వాటర్ వస్తుంది. సో మనం ఏం చేయాలి, నడుచుకుంటూ, ఎంత జాగ్రత్తగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళలేం కదా. ఒకవేళ మునిగిపోతే మీకు ఈత కొట్టడం వచ్చు కదా అని అడగడం అనమాట. ఇక్కడ ఆప్కో తేర్నా ఆతా హేనా, మీకు ఈత కొట్టడం వచ్చు కదా. సంభాల్కే చలేంగే, జాగ్రత్తగా వెళ్దాము. చలేంగే ఎందుకంటే వాళ్ళు ఒకకంటే ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, చలేంగే. లేదంటే సంభాల్కే చలనా హే, జాగ్రత్తగా వెళ్ళాలి. చలేంగే అంటే వెళ్దాము, చలనా హే అంటే వెళ్ళాలి. సంభాల్కే గయే థే, జాగ్రత్తగా వెళ్ళారు, సందర్భాన్ని బట్టి. ఓకే, నదిలో నీరు ఎక్కువ ఉంది, అయినా కూడా నది మనం దాటాలి. దాటేటప్పుడు మనం మునిగిపోవచ్చు. మునిగిపోతే మీకు ఈతొచ్చు కదా, ఎలాగైనా మనం జాగ్రత్తగా వెళ్దాము. ఈ క్లాస్ కూడా అర్థమైంది కదండి. మళ్ళీ చెప్తున్నాను, 4 కొత్త వర్డ్స్. పార్ కర్నా దాటడం, డూబ్నా మునిగిపోవడం, తైర్నా ఈత కొట్టడం, సంభాల్కే జాగ్రత్తగా. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.